హాయ్ ఫ్రెండ్స్, ఇవి చూస్తున్నారా మొలకెత్తించిన రాగులు. వీటిల్ని ఇలా మొలకెత్తించి చిన్నపిల్లల ఆహారంలో భాగం చేసామంటే చాలా బాగా వాళ్ళ ఎదుగుదలకి ఉపయోగపడుతుంది. ఇందులో కాల్షియము, ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళ ఎముకలకి కానీ వాళ్ళ ఎదుగుదలకి కానీ చాలా మంచిది. పైగా చాలా ఇష్టంగా తింటారు. ఈ రాగుల్ని మొలకెత్తించుకోవాలంటే రాగులు తీసుకొని బాగా శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత ఒక క్లాత్లో మూట కట్టి పెట్టుకున్నామంటే ఒక 2 days కల్లా మనకి 2 inches మొలకలైతే వచ్చేస్తాయి. ఆ తర్వాత వాటిని బాగా ఎండబెట్టుకొని ఇలా ఒక మందపాటి గిన్నె తీసుకొని దాంట్లో మనం ఈ రాగులు పోసుకొని బాగా సన్నటి సెగపైన బాగా దోరగా వేయించుకోవాలి. వేయించుకుంటే ఎట్లా అంటే మనం నోట్లో వేసుకుంటే కమ్మటై వాసనతో పాటు బరువు అంటూ ఉంటాయి అన్నమాట. అలా వచ్చే వరకు కూడా వేయించుకోవాలి. మంచి సువాసన వస్తుంది కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. కొంచెం పెద్ద పిల్లలకైతే పాలు కలిపి పాలతో పాటు ఇవ్వచ్చు. కొంచెం పంచదార కానీ బెల్లం కానీ వేసుకొని ఇస్తే ఇంకా ఇష్టంగా తాగుతారు. అలాగే పెద్దవాళ్ళు మజ్జిగతోటి తీసుకోవచ్చు. ఈ రాగుల్ని మనం అన్ని సీజన్లలో వాడుకోవచ్చండి, ఇబ్బంది ఏమీ లేదు. చాలా చక్కగా అరుగుతుంది. అయితే ఉదయాన్నే తీసుకోవడం చాలా మంచిది. పిల్లలకి కూడా చంటి పిల్లలకి 6 నెలల వయసు నుంచి కూడా చంటి పిల్లలకి మనం దీన్ని రాగి మాల్ట్ చేసి పెట్టవచ్చు అన్నమాట. వీటిని దోరగా వేయించుకున్న తర్వాత బాగా చల్లారనివ్వాలండి. చల్లారనిచ్చిన తర్వాత ఇలా మిక్సీ వేసుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకుంటే మనకి మెత్తటి పౌడర్ వస్తుంది. మనకి ఎక్కువ వేస్తే కొంచెం అంత మెత్తగా అవ్వదన్నమాట. ఇది మెత్తగా అయితేనే బాగుంటుంది. పౌడరు బరక అనేది లేకుండా ఉండేలాగా నేనైతే కొంచెం కొంచెం వేసి అలా మిక్సీ పట్టుకొని స్టోర్ చేస్తున్నాను. చూడండి, మనం ఇలా పట్టుకొని చూస్తే బరక లేకుండా మనకి తెలుస్తుంది అన్నమాట. చూసుకొని మనం సీసాలో పెట్టుకుంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటేనే బాగుంటుంది. ఒక సీసా అయిపోయిన తర్వాత ఇంకో సీసా అలాగా తయారు చేసి పెట్టుకొని ఎప్పటికప్పుడు పిల్లలకి ఉదయాన్నే ఒక 2 spoons నుంచి ఇవ్వచ్చు. 2-3 అలా మనం చల్ల నీళ్ళల్లోనే దీన్ని డైరెక్ట్గా వేసేసుకొని మనం స్పూన్తో కలిపెట్టేసామంటే ఉండకట్టకుండా ఉంటుందన్నమాట. నీళ్లు వేడెక్కకముందే స్పూన్ తోటి ఈ పిండి అంతా కూడా నీళ్ళలో కరిగే విధంగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని సన్నటి సెగ మీద దీన్ని కాచుకోవాలండి. మనం కొంచెం సేపు తిప్పంగానే కొంచెం దగ్గరికి చిక్కబడుతుంది. జారుడుగా అయిన తర్వాత పిల్లలకి చల్లార్చి తినిపించవచ్చు. ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తినిపిస్తే చక్కగా తినేస్తారు. ఇది మనం వేయించడం వల్ల చాలా మంచి సువాసన వస్తుంది కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా ఆనందంగా తింటారు. చూస్తుండగానే చిక్కబడుతుంది చూడండి. ఇది కొంచెము తుకుతుకమని మనకి సౌండ్ వస్తుంది. అన్నం ఉడికినట్లుగా ఉడుకుతుందన్నమాట. అలా ఉడికిన తర్వాత దింపేసుకొని చల్లార్చి పిల్లలకి పెట్టుకోవచ్చు. ఇవి మొలకెత్తించి మళ్ళీ వేయించి చేస్తున్నాం కాబట్టి పిల్లలకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. చాలా తేలికగా అరుగుతుంది. ఈ 6 నెలల వయసు నుంచి కూడా పిల్లలకి ఇది ఇవ్వవచ్చండి. చాలా చక్కగా బలంగా తయారవుతారు. మనం చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి ఇలాంటి ఆహారం అలవాటు చేయడం వల్ల వాళ్ళు పెద్ద అయిన తర్వాత అది తినము ఇది తినము అని పేచి పెట్టకుండా చక్కగా అన్ని రకాల రుచులు వాళ్ళకి అలవాటు చేసిన వాళ్ళం అవుతామండి. దీనివల్ల పిల్లలకి అన్ని రకాల పోషకాలు అంది చక్కగా ఎదుగుతారు. మనం నీళ్ళల్లో వేసిన తర్వాత స్పూన్ తోటి తిప్పుతూనే ఉండాలండి. తిప్పుతూ ఉంటే ఉండకట్టకుండా ఇలా చక్కగా జారుడుగా వస్తుంది. మీరు కనుక గమనించినట్లయితే ఉడుకుతుంది చూడండి. మనకి రైస్ ఉడికినట్లే ఉడుకుతుంది కొంచెం. అలా ఉడికిన తర్వాత ఇది తయారైందని గుర్తు అన్నమాట. అలా ఉడికిన తర్వాత దింపేసేసి చక్కగా కొంచెం గోరువెచ్చగా పిల్లలకి తినిపిస్తే చాలా చక్కగా తింటారు. నేనైతే మా మనవరాలి కోసం చేస్తున్నాను. చాలా ఇష్టంగా తింటుందండి మా మనవరాలు. అయితే ఈ రాగి పిండి ఎక్కువ కాలం నిల్వ ఉంటే పులుపు వస్తుందండి. అలా పులుపు రాకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఉడుకుతున్న సౌండ్ వినిపిస్తుంది చూడండి. ఇలా ఉడికిన తర్వాత దింపి కొంచెం గోరువెచ్చగా పిల్లలకి తినిపించవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.